దురదృష్టకర సంఘటన. ఎందుకంటే హైందవులు అంటేనే ఎవరి మతం జోలికి కానీ ఎవరి వ్యవహారం జోలికి కానీ వెళ్ళని పరిస్థితి. ఎక్కడో చోట రెండు రాళ్ళు పెట్టుకునైనా సరే అది దేవాలయం కింద, అది విగ్రహం కింద భావించి దాన్ని పూజలు చేయడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ప్రస్తుతం ఏదైతే అమ్మవారు ఉన్నారో అమ్మవారి విగ్రహాన్ని మొన్న రాత్రి కొంతమంది నాశనం చేయడం అన్నది చాలా విషాదకరమైన విషయం. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మనం సమర్థించలేము. ఎందుకంటే ఈ దాడి పట్ల వెనకాల ఎవరున్నారు, అసలు ఎందుకు జరిగింది, దీని వ్యవహారం ఏంటన్నది ప్రధానంగా ఎవరైతే ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే ఉన్నాడో ఆ ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా దాన్ని పట్టించుకోవాలి. ఎందుకంటే ఆయన పరమ భక్తుడు, కొన్ని దేవాలయాల్ని నిర్వహిస్తున్న వ్యవహారం ఆయనకు ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆయన దీంట్లో పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యి ఈ యొక్క ఏదైతే ఉందో దీన్ని ఛేదించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇది ఒకటే కాదు, రేపు రాబోయే పుష్కరాలు ఇంకా మహోన్నతమైన విషయం ఏంటంటే ఒక 2 రోజులు ఆషాఢం వెళ్ళిపోతుంది. ఆషాఢాన్నే మనం చాలా పవిత్రంగా చూస్తాం. 2 రోజులు పోతే భారతదేశంలో మొత్తం ఆంధ్రప్రదేశ్లో హైందవత్వానికే గొప్ప మాసం శ్రావణ మాసం. శ్రావణ మాసం అంటే మహిళామణులకి గొప్ప అవకాశం ఉన్న మాసం. ఆ మాసం నుంచి శ్రావణ పట్టీలు ఇవ్వడం, కొత్త కోడలను తీసుకురావడం, కొత్త వాళ్ళని తీసుకురావడం చాలా గొప్పగా నోవులు ప్రధానంగా ప్రతి మంగళవారం కొంతమంది నోవులు చూసుకుంటారు. ప్రతి శుక్రవారం పూజలు చేస్తారు ఆ వరలక్ష్మి అమ్మవారికి. ఈ నేపథ్యంలో ఒక అమ్మవారి విగ్రహాన్ని ఇక్కడ ధ్వంసం చేయడం అనేది చాలా సహేతుకమైన వాతావరణం కాదని చెప్పి మేము తెలియజేసుకుంటూ, దీని వెనక ఎవరున్నా ఏ వ్యక్తులున్నా కూడా దాన్ని అర్జెంటుగా ఛేదించాలి. పోలీసులు ఛేదించి మరో దేవతకు కానీ ఈ రకమైన ఏ విధమైన ఇది చేయకుండా ఉండాలని చెప్పి నేను భగవంతుని కోరుకుంటూ, నా పేరు మాదిరాజు శ్రీనివాస్, జిల్లా బ్రాహ్మణ సంఘానికి నేను అధ్యక్షుడిని. ఇక్కడ ఏదైతే జరిగిందన్నారో ఉండబట్టలేక ఇది ఏం జరిగింది చూద్దామని మేము మా టీంతో మేము రావడం జరిగింది. ఇక్కడ కూడా స్థానికులైన ఆర్ఎస్ఎస్, బీజేపీ, అదేవిధంగా గ్రామ పెద్దలు అందరూ విన్నంటూ ఉన్నారు అమ్మవారు వెంట. అమ్మవారు కలకాలం వారిని బాగా చూడాలని కోరుకుంటూ, ఏదైతే ఈ యొక్క వాతావరణం జరిగిందో దీన్ని అర్జెంటుగా ఖండించవలసిన అవసరం ఎంతైనా ఉంది. జై హిందూ, జై భారత్, జై బ్రాహ్మణ్. పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు దీని గురించి ఖండించవలసిన విషయం. వారు సరైన చర్య తీసుకుని, అలాగే పోలీసు వారు కూడా ఈ విషయంలో సహకరించి తగిన శిక్షించవలసిందిగా వ్యక్తిని పట్టుకుని కోరుతున్నాం. నా పేరు దొల సూర్యనారాయణమూర్తి, మాది వంగళపూడి గ్రామం. నేను చిదారం బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు మాట్లాడుతున్నాను. మా గ్రామంలో జరిగినటువంటి ఈ యొక్క సన్నివేశాన్ని మేము చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాం. ఈ సంఘటనకు కారణమైనటువంటి వ్యక్తులను ఎవరైనా సరే ప్రభుత్వం వారు త్వరగా పట్టుకుని కఠినంగా శిక్షిస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం. భద్రత కల్పించవలసిందిగా కోరుతున్నాం. రోజున ఇక్కడ ఈ కోటదుర్గమ్మ సెంటర్లో మంగళవారం అర్ధరాత్రి ఈ కోటదుర్గమ్మ సెంటర్లో ఉన్న కనక మహాలక్ష్మి అమ్మవారి తలన ఎవరో దుండగులు పగలు కొట్టేసి, అలాగే ఎదురుకుండా ఉన్న ఆంజనేయ స్వామి బొమ్మను కూడా విధ్వంసం చేయడానికి ప్రయత్నం జరిగింది. ఈ చర్యను మేము సీతారాం మండలం అలాగే జిల్లా బ్రాహ్మణ సంఘం తరఫున మా అధ్యక్షులు వచ్చారు కాబట్టి ఖండన సమావేశం ఏర్పాటు చేశాము. ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని, పోలీసు వారిని అందరినీ కూడా ఈ సభాముఖంగా కోరుతున్నాం.